హలో మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పిక్సార్ట్లో డిజిటల్ పెయింటింగ్ ఇప్పుడు ప్రజెంట్లో ట్రెండ్ అవుతున్న ఇమేజెస్ డిజిటల్ పెయింటింగ్ చేయడం ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టార్టింగ్ ఎడిట్ ఫోటో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని నేను మీకు ప్రొవైడ్ చేశాను. కింద డ్రైవ్ లింక్లో పెడతాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇమేజ్కి మనం హెడ్స్ యాడ్ చేయడం. ఇక్కడ రామ్ చరణ్ ఇమేజ్ తీసుకోండి. తీసుకుని ఈ ఇమేజ్ని ఇట్లా పెట్టుకొని ఇక్కడ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. పర్సన్ వరకు వస్తాడు. రైట్ క్లిక్ ఓకే చేయండి. పర్సన్కి హెడ్ అలా సరిపోద్ది అనేది కరెక్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎరేజర్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎరేజర్ తీసుకోండి. ఒపాసిటీ లైట్గా తగ్గించండి. సైజ్ కూడా మీడియంగా ఉంచుకోండి. ఇట్లా ఇదంతా ఎరేజర్ చేసుకోండి. ఈ సైడ్ ఒపాసిటీ కొంచెం పెంచుకోండి, హార్డ్నెస్ అది. ఇట్లాగా మీరు జూమ్ చేసుకొని క్లియర్గా ఇట్లాగా ఎరేజర్ చేసుకోండి నీట్గా. హెడ్ సరిపోయేటట్టు పెట్టుకోండి. నైస్. అసలు ఏ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది చూసారా? అయిపోయింది. ఈ సైడ్ ఓకే చేసుకోండి. ఒకసారి హెడ్ని క్లిక్ చేసి లైట్గా తగ్గిద్దాం. లైట్గా ఓకే. హెడ్ని అడ్జస్ట్ చేసుకోండి. మనకి లుక్స్కి సరిపోయేటట్టుగా బెస్ట్గా ఉండేట్టుగా ఇట్లా సెట్ చేసుకోండి హెడ్ని. నాకు కొంచెం బాగానే ఉంది, బట్ కొంచెం తగ్గిద్దాం. మరి హెడ్ ఎక్కువనట్టు ఉంటుంది. ఓకే, కొంచెం చూస్తానికి బాగుంది. నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసి అడ్జస్ట్ ఓపెన్ చేసుకుని క్లారిటీ అనేది ఇది మెయిన్ అండి. ఇందులో ఇలా పెంచుకోండి. పెంచుకొని ఈ పక్కన ఉన్న ఆప్షన్ సాట్యురేషన్ కూడా ఇమేజ్కి సరిపోయేటట్టుగా పెంచుకోండి. ఇలా చూసారా? ఇమేజ్ నీకు ఇక్కడ నెక్ ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే అండి. ఇక్కడ రామ్ చరణ్ ఫిట్ అయిపోయాడు. నెక్స్ట్ చిరంజీవి మనం సెట్ చేయాలి. ఆ ఫేస్కి తగ్గ ఇమేజ్ తీసుకోవాలి.
ఇంతే అండి. సింపుల్‌గా మీరు కూడా ఇట్లాగా ఆయిల్ పెయింట్ ఫోటోని తయారు చేసుకోవచ్చు. మీకు ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌ని కింద నేను లింక్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు నేర్చుకుంటూనే ఉండాలి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.